ఉన్నారు, మాకు ఎవరెవరు సహకరించారు, ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉండాలి, మేము వెళ్ళిన సిచ్యువేషన్ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు వెనకాల ఎవరున్నారు ఏంటనేది. అసలు అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయా? ఐపీఎస్ అధికారులు ఇట్లా చేసే విధానం గురించి మీరేమంటారు? లేదండి, ఐపీఎస్ అధికారి కాదు, ఏ స్థాయిలో ఉన్న అధికారికైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది ప్రాపర్ గా మనం ఒక విట్నెస్ గా తీసుకోవాలి ఒక అక్యూజ్డ్ ని అనే విషయంలో బాగా కూలంకషంగా చర్చించి, సో అన్నిట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటాడు, ఎవిడెన్స్ ఎక్కువగా బేస్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా హూ ఈజ్ ఫ్రాంక్ ఆన్ దీస్, ఇవన్నీ కలుపుకొని అప్రూవర్గా తీసుకునే దానికి ఉందండి ఎనీ అక్యూజ్ ఫర్ దట్ కేస్. ఇది మన చట్టంలోనే వెలుసుబాటు. సో ఆ విధంగా అన్ని విధాలుగా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళంతా కూలంకషంగా డిస్కస్ చేసి డైరెక్ట్ విట్నెస్ వీ నీడ్, ఎందుకంటే ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్ ఉండేవి చాలా ఉన్నాయి. వీళ్ళు వేరే టికెట్లు తీసుకోవడం కానివ్వండి, మిగతా అక్కడికి వెళ్ళడం కానివ్వండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అనాథరైజ్డ్ గా వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి చాలా మంది పాస్పోర్ట్ చేసి జీడీ ఎంట్రీలు వేసుకొని అవన్నీ జరిగిండు, సీడీలలో రాసుకొని అవన్నీ ఏం జరగలేదు కదా, ఇది ఆఫ్ ది రికార్డ్. వాట్ ఎవర్ దే డన్ ఇట్ వాస్ డన్ ప్రైవేట్లీ, ఇట్స్ నాట్ సాధారణంగా అధికారికంగా వెళ్ళుంటే ప్రభుత్వ పక్షాన ఆ ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఇవి కానీ చూపిస్తూ ఉంటారు, అవి కూడా చూపించలేదు అనేది ఒకటి వస్తుంది, అంటే గవర్నమెంట్ సంబంధించి అలవెన్స్లు కూడా చూపించలేదని. మామూలుగా అండి, ఎవరైనా సపోజ్ ఐఎస్ఐ ఉగ్రవాది ఎక్కడో ఉన్నాడు, అతని ఆచూకీ కోసం వెళ్ళాలి, అప్పుడు అఫిషియల్ గా పెట్టుకోరండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే అఫిషియల్ గా అనౌన్స్ చేసి ఇక్కడ ఫలానా పోలీస్ ఆఫీసర్ కి ఫలానా ఊరికి మనం టికెట్లు రిజర్వ్ చేస్తే ఏదో ఒక రకంగా వాళ్ళకి తెలిసే ఆస్కారం ఉంది కాబట్టి ఇటువంటి కేసెస్ లో డెఫినెట్ గా సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. మీరు రానండి, ఇప్పుడు ఇతర దేశాల్లో మనకు సంబంధించిన దాదాపు ఒక 50-60 దేశాల్లో పనిచేస్తుంది. మనోళ్ళు లిటరల్ గా అక్కడ అనేక విధాలుగా అక్కడ ఉండి మన దేశాన్ని కాపాడుకుంటున్నారు, అక్కడ ఉండే సమాచారాన్ని మనకి ఇస్తున్నారు. సో వాళ్ళు చేసేదంతా కూడా వాళ్ళ పేరు ఉండదు, ఫాల్స్ పాస్పోర్ట్ ఉంటది, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా. అదే విధంగా ఇటువంటి సందర్భాల్లో మనం మామూలుగా సపోజ్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎక్కడో బాంబేలో ఉన్నారు, అతన్ని ఇక్కడికి తీసుకురావాలి, అనాథరైజ్డ్ గా ఆయన పైన నిఘా పెట్టాలి, అదే విధంగా అతన్ని సీక్రెట్స్ గా ఒక మనిషి కనిపెట్టి ఉండాలి, మనం ఒక డెకాయిన్ ఏర్పాటు చేయాలి అంటే యూ కెనాట్ పే బై చెక్కుల్లోనో అట్లా జీతమో ఇవ్వడానికి వీలు కాదు. అందువల్ల ఎస్ఆర్ అమౌంట్ అని ఉంటుంది, సీక్రెట్ రివార్డ్స్ అని. దీన్ని అందుకే ఇటువంటి దానిని ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారంటే సీక్రెట్ గా వెళ్ళటం, అతన్ని అబ్జర్వేషన్ లో పెట్టడం, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ మిగతా. కానీ మీరు అన్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు అంతవరకు ఓకే, కానీ ఇటువంటి ఒక యాక్టర్స్, ఒక డాక్టర్ ఆమె మీద వచ్చిన ఆరోపణలు, దీని మీద ప్రభుత్వం అంటే అధికారులు ప్రజల తరపున కదా పనిచేయాల్సింది, ప్రభుత్వానికి సంబంధించి ఒత్తిడి రావడం, వీళ్ళు వెళ్ళడం, నిన్న విషయాలు కొన్ని క్లియర్ గా చెప్పారు, నా ట్రాన్స్ఫర్ అయినా సరే ఇది చేసే వెళ్ళాలని చెప్పారు. సో February 2 మేము చేసి వచ్చాము, అప్పుడు తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా మమ్మల్ని పిలిచారు రతన్ టాటాని నన్ను అని చెప్పేసి క్రాంతి రాణా టాటా. వెరీ రైట్. నేనేం చెప్తున్నానంటే ఎవరికి తెలియకుండా ఎవరు ఏ పరిస్థితుల్లో పోతారో అనే దానికి నేను విశదీకరిస్తున్నాను. మామూలుగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఎప్పుడో కట్టారు, ఎఫ్ఐఆర్ కంటే ముందే దే హావ్ పర్చేజ్ టికెట్స్. 2వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాజ్ లాడ్జ్డ్ అండ్ 2 కానీ ఆయన 1వ తారీఖునే టికెట్స్ రిజర్వ్ చేశారు టు గో టు బాంబే. సో అంటే ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అంతేగా. అదే కాకుండా ఈ టికెట్లు ఇప్పుడు అఫిషియల్ గా ఎఫ్ఐఆర్ రేపు కాబోతుంది, ఇవాళ టికెట్లు చేస్తే హౌ ఇట్ ఈస్ రెలవెంట్ టు ది కేస్ అని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే కూడా రేపు ఉదయాన్నే ఇవాళ అదే మేమేమో ట్రావెల్ ఇప్పుడు బాంబేకి పోయి వచ్చినారు, వీళ్ళందరూ పోయి తీసుకొచ్చిన వాళ్ళంతా రికార్డెడ్ గా అయితే వీళ్ళ ట్రావెలింగ్ అలవెన్సెస్ టీఏ బిల్లులు ఏమైనా పెట్టారా, పెట్టకుండానే పోయారా, వీళ్ళకి ఇవ్వాల్సిన వసతి హౌస్ అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ లో దిగారా, ప్రైవేట్ హౌస్ లో దిగారా, తర్వాత ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను అక్కడే షీ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్, అక్కడ లోకల్ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయాలా,
అది జరగలేదు. ఆమెను తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళడం, హైదరాబాద్ నుంచి కుక్కల విద్యాసాగర్ రావడం, మళ్ళీ పొలిటికల్ యాంగిల్ ఎట్లాగనేది ఇట్లా చేయడం కరెక్టేనా? ఇది క్రైమ్ కాదా అని వస్తుంది. ఒకటి డెఫినెట్ గా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్, మీరు ఒక మాట చెప్తాను, నన్ను మిమ్మల్ని ఎవరో ఒకరు కొట్టింటారు, పోలీసులకు తెలియదు, ఐడెంటిటీ సరిగా లేదనుకో, అటువంటి సందర్భంలో కంప్లైంట్ వెంట తీసుకుని వెళ్ళవచ్చు, అది తప్పు కాదు. కానీ ఆయన వెంట తీసుకుపోయి, ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ ఉంది, నోన్ టు ది పీపుల్, అట్లా ఆమెకి దగ్గరికి అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ అవసరం లా. బట్ వై ఇట్ వాస్ ఫాలోడ్ అంటే టు హ్యూమిలియేట్ అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. అతి ముఖ్యంగా ఇప్పుడు ఇటువంటి కేసులో మామూలుగా ఇప్పుడు ఆ స్థాయి అధికారులు పోనవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ చిన్న కేసు అది, ఏమి వాళ్ళు పెట్టిన కేసు, ఇది స్మాల్ కేసు. ఇటువంటి కేసుల్లో ఎంత పెద్దటి వాడైనా ఓ ఎస్ఐ ర్యాంక్ డెప్యూట్ చేస్తారు, వానికి పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళతో సహాయం చేయడానికి ఇచ్చి, ఫలానా కేసులో ఫలానా ఇంట్లో ఉండే ముద్దాయిని మీరు అరెస్ట్ చేసి తీసుకురండి అని ఇక్కడ పాస్పోర్ట్ తీసుకొని జీడీ ఎంట్రీ వేసి, వీలైతే చిన్న ర్యాంక్ అధికారి అయితే వాళ్ళకేమో బస్ వారెంట్లు ఇస్తారు, ట్రైన్ వారెంట్లు ఇస్తారు, అది ట్రైన్ లో మార్చుకొని వెళ్తారు. లేదు ఇంకా పెద్దగా చాలా దూరం ఉంది, యూ హ్యావ్ టు ట్రావెల్, ఇప్పుడు ఎక్కడైనా దూరంగా ట్రావెల్ చేయాలి, అవసరము అత్యవసరము అనుకోండి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అనుచరుని ఎప్పుడెప్పుడో మేము అరెస్ట్ చేసాం, రాత్రికి రాత్రి ఫ్లైట్ లో పోవాల్సి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టి జీడీ ఎంట్రీ చేసే పంపించారు అందరినీ కూడా. కాబట్టి అటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ కేసులో ఆ విధంగా జరగలేదు, ఆయన పంపించారు, అంత అధికారిని పంపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారికి పైన అక్కడికి వెళ్లాల్సి, ఈ చిన్న కేసులో వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళారు, ఏదోలే ముందస్తు భద్రత, ఆమె పెద్ద యాక్టరు, జనాలు గుమిగూడతారు, ఏదైనా ఇబ్బంది పడతారు అనే వ్యవహారంలో పోయారు అనుకోండి, ఆమెనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద వయసు వాళ్ళకి రెమిషన్ ఉంటుంది, 60 years అబోవ్ ఉన్నారు. సో వాళ్ళ ఐడెంటిటీ ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. సో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత దే నెవర్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. ఎవరైనా అరెస్ట్ చేసినా భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఎటువంటి వారిని అరెస్ట్ చేసినా 24 hours లోపల మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. అది జరగలేదు. వాళ్ళ బట్ నాకు తెలిసింది ఏమంటే, వీళ్ళు ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టారు 4-5 రోజులు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏదో డాక్యుమెంట్లు తీసుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు, ఆ తర్వాత షీ వాస్ సెంట్ టు జైల్. అండ్ ఇంకోటండి, అరెస్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు ది నియర్ బై, వాళ్ళ కొడుకో కూతురుకో పక్కింటోళ్ళకో చెప్పి నోటీస్ సర్వ్ చేసి, అయ్యా ఫలానా వ్యక్తిని మేము ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాం అని వాళ్ళకి చెప్పాలి. అదే కూడా అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు, వీరి ఫలానా వారి అరెస్ట్ ని ఇన్ని గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది, వీరి అరెస్ట్ ను గురించి పక్కింటి వాళ్ళో కొడుకో కూతురో ఎదురింటి వాళ్ళో లేకపోతే ఇంకోళ్ళకో ఫ్రెండ్లకో కొడుకో మేము టెలిఫోన్ ద్వారా చెప్పాము, లేకపోతే ఫలానా విధంగా చెప్పాము అని చెప్పి దాంట్లో రాయాలి. రాసిన తర్వాత అదే కాకుండా ఒకవేళ అరెస్ట్ వారెంట్ తో పోతే దట్ హ్యాస్ టు బి షోన్ టు ది, అది ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. మిగతాటివన్నీ అక్కడ ఇచ్చిన తర్వాతే వాళ్ళు అరెస్ట్ చేయాలి, చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సపోజ్ ఇఫ్ షీ హ్యాస్ టు బి ఇంట్రాగేటెడ్ అనుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక రిక్విజేషన్ ఇవ్వాలి, అయ్యా మేము ఈ ముద్దాయి చాలా ఘటకుడు, ఇంతకాలం ఏం చెప్పలేదు, పోలీస్ కస్టడీకి ఇవ్వండి, పోలీస్ కస్టడీకి ఇస్తే మేము వీరిని ఇంట్రాగేట్ చేసి నిజానిజాలు తీసుకొని వీరిపైన ఛార్జ్ షీట్ వేస్తామని కోర్టుకు రిక్విజేషన్ ఇస్తే, ఆ కోర్టు గ్రాంట్ చేస్తే వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రాగేట్, అది జరగాలి. ఇదేమి జరగలేదు, చట్టానికి అతీతులుగా వ్యవహరించారు. ఇది నిజంగానే తప్పు. సస్పెండ్ చేశారు కదా క్యాట్ ప్రకారం, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందా, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అదే విధంగా యూపీఎస్సీ బోర్డు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటారా? అవునా, దట్ ఈస్ అ ప్రొసీజర్ అండి. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు అరెస్ట్, సస్పెండ్ ఐపీఎస్ ఆఫీసర్, దెర్ ఈస్ అ ప్రొసీజర్, దే విల్ ఫాలో కాకుండా ఎవరు సస్పెండ్ చేయరు. సస్పెండ్ చేసే ముందు వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇవన్నీ పర్మిషన్ తీసుకొని దే విల్ సస్పెండ్. ఒకటి. రెండోది, మీకు అందరికీ తెలియాల్సిన విషయం అంటే సస్పెన్షన్ కెనాట్ బి ఏ పనిష్మెంట్, ఇట్ విల్ నాట్ ఏ పనిష్మెంట్. అంటే
తాత్కాలికంగా మీరు మీ విధుల నుంచి తప్పిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదు విట్నెస్ని ప్రభావితం చేయొచ్చు, మీ పొజిషన్ అడ్డం పెట్టుకొని ఇంకేమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో టెంపరవరీగా మీ విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం అంతే. అంతేగాని ఇది సస్పెన్షన్ కెనాట్ బి అదేదో పెద్ద ఇదేం కాదు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు. అంటే ఒకరిని చూసి మరొకరు నేర్చుకునే విధానం కాకుండా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ డెఫినెట్లీ తప్పండి. ఎందుకంటే ఆ ర్యాంక్ అధికారుల్ని ప్రభావితం చేయడమే మహా తప్పు. ఎందుకంటే ఇది చిన్న వెరీ స్మాల్ పెట్టి కేసు అండి. ఇట్ హ్యాస్ టు బి మామూలుగా మిగతా కేసుల్లో ఇట్లాంటి జరిగితే ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వై ఐపీఎస్ ఆఫీసర్స్? దే ఆర్ టు బి మానిటర్డ్. వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టారు, ఆ చట్టంలోనే ఉంది ఆ వెలుసుబాటు అదంతాను. బట్ వై షుడ్ ఐపీఎస్ ఆఫీసర్ షుడ్ గో దే? వాడేం దావుద్ ఇబ్రహీం కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు. సో అట్లాంటి వాళ్ళని ఈ విధంగా చేయడం తప్పు. అదే కాకుండా ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం, తీసుకురావడం, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టడం ఇల్లీగల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. బట్ అందువల్లనే ఇవి ఎప్పుడు ఏమైపోతుందంటే హానెస్ట్ గా పనిచేసి, ఇప్పుడు హానెస్ట్ గా పనిచేసిన వాళ్ళు ఉంటే